పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉగాది రాశి ఫలితాలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. ఈ విశ్వావసునామ సంవత్సరం 2025 సంవత్సరం మార్చి 30వ తేదీన ఉగాది. ఆ రోజు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుంది. వృషభ రాశిలో ప్రధానంగా ఏ నక్షత్రాలు ఉంటాయంటే, కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి 2, 3, 4 పాదాలలో ఉన్నటువంటి వారు, అలానే రోహిణీ నక్షత్రంలో ఉన్నటువంటి 4 పాదాలు, మృగశిర నక్షత్రంలో ఉండేటటువంటి మొదటి 2 పాదాలు, మొత్తం 9 పాదాలు కలిపి మనకు ఈ వృషభ రాశిలో ఉంటాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. అంటే ఆదాయ వ్యయాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఆదాయం 11, వ్యయం 5. ఇది చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి. దాంతోపాటు గ్రహస్థితి కూడా అనుకూలంగానే ఉంది. జనరల్గా ఆదాయ వ్యయాలు అనేటటువంటివి మనకు ఉగాది ఏ వారం అంటే ఏ రోజునైతే ప్రారంభమవుతుందో దానిని బట్టి ఈ ఆదాయ వ్యయాలు మనం నిర్ణయిస్తాం. ఆదివారం రోజునైతే ఒక రకంగా, సోమవారం అయితే మరొక రకంగా, మంగళవారం అయితే ఆ రకంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు ఆదివారం రోజున వచ్చింది కాబట్టి ఉగాది వీరికి ఆదాయం 11, వ్యయం 5. అంటే ఆదాయ వ్యయాలు బాగున్నాయి. మరి ఈ విశ్వావసునామ సంవత్సరంలో అన్ని గ్రహాలు కూడా రాశి మార్పు జరుగుతున్నాయి. వృషభ రాశి వారికి కనుక తీసుకుంటే ప్రధానంగా గురుడు మీ జన్మరాశికి అష్టమ లాభస్థానాధిపతి అయినటువంటి గురుడు మే 14వ తేదీ వరకు మీ జన్మరాశిలోనే ఉంటాడు. తర్వాత మే 14వ తేదీ నుంచి మీ రాశికి 2వ స్థానంలోను, కొన్ని రోజుల పాటు 3వ స్థానంలోను సంచరించి మరలా 2వ స్థానానికి వస్తాడు. అంటే గురుడి యొక్క స్థితి వృషభ రాశి వారికి అనుకూలం. అలానే శని భగవానుడు కూడా ఇప్పటిదాకా మీ జన్మరాశికి 10వ స్థానంలో సంచరించినటువంటి శని ఇప్పుడు లాభస్థానానికి వస్తాడు. అంటే లాభాల శని మీకు అనుకూలమైన ఫలితాన్ని ఇస్తాడు. అలానే రాహుకేతు గృహాలను కనుక తీసుకుంటే ఇప్పటిదాకా మీకు లాభస్థానంలో సంచరించినటువంటి రాహు ఇప్పుడు మీకు 10వ స్థానంలోకి వెళ్తాడు. కేతువు 4వ స్థానంలోకి వస్తాడు. ఇవి కొంచెం ఇబ్బంది కలిగిస్తాయి. మొత్తం మీద అసలు ఓవరాల్గా ఎలా ఉంటుంది ఏమిటనేది మనం తెలుసుకుందాం. ఇక్కడ ఈ వృషభ రాశి వారికి ప్రధానంగా కనుక మనం పరిశీలించినట్లయితే గురుడు బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, యోగాన్ని ఇచ్చేటటువంటి స్థితిలో ఉన్నాడు. మే 14వ తేదీ వరకు జన్మరాశిలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణ చేత, అంటే మీ మార్చి 30 నుంచి మే 14 వరకు శని కూడా అనుకూలమైనటువంటి స్థితిలో స్థానంలో ఉంటాడు. కాబట్టి మే 14వ తేదీ వరకు చేసేటటువంటి ఎలాంటి పనైనా సరే దిగ్విజయంగా పూర్తవుతుంది. ఆర్థికంగా బలం పెరుగుతుంది. న్యాయ సంబంధమైనటువంటి విషయాలలో అనుకూలతలు అనేటటువంటివి పెరుగుతూ ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కుటుంబపరమైనటువంటి విషయాలలో కూడా సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందుతారు. మే 14వ తేదీ నుంచి అక్టోబర్ 18వ తేదీ వరకు గురుడు మీ రాశికి 2వ స్థానంలో సంచరిస్తాడు. సహజంగా గురుడు ఒక రాశిలో సంవత్సరం పాటు ఉండాలి. మే 14వ తేదీన మీ జన్మరాశి నుంచి 2వ స్థానంలో ప్రవేశిస్తే మే 15వ తేదీ నుంచి సరస్వతి నది పుష్కరాలు ప్రారంభమవుతాయి. మరి సంవత్సరం అంతా అదే రాశిలో ఉండాలి. కానీ అతిచారంతో కొన్ని రోజుల పాటు కర్కాటక రాశిలోకి ప్రవేశించి మరలా డిసెంబర్ 5న మిథున రాశిలోకి వస్తాడు. అంటే గురుడు యొక్క సంచారం వృషభ రాశి వారికి 2, 3 స్థానాలలో జరుగుతున్నది. ఈ 2, 3 స్థానాలలో సంచరించేటటువంటి గురుడు యొక్క ప్రభావం కారణం చేత చక్కగా సంపద పెరుగుతుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేటటువంటిది ఉండదు. వారసత్వంగా వచ్చేటటువంటి ఆస్తుల విలువలు కూడా పెరుగుతూ ఉంటాయి. అంటే కొత్త భాగస్థులతో కలిపి భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా మారుతుంది. దాంతోపాటు అన్ని రకాలైనటువంటి వ్యక్తులతోటి కూడా వృషభ రాశి వారు సత్సంబంధాలు మెయింటైన్ చేస్తారు. అంటే మంచి సంబంధ బాంధవ్యాలు అనేటటువంటి మెయింటైన్ చేస్తారు. ముఖ్యంగా చెప్పాలంటే గురుడు 2వ స్థానంలో సంచరించేటప్పుడు శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకొని వారి చేతనే సహాయం పొందగలిగినంతటి గొప్ప శక్తి ఇక్కడ ఈ రాశి వారికి కలుగుతుంది. అలానే అంటే గురుడు సంపూర్ణమైనటువంటి అనుకూలతను యోగాన్ని ఇస్తున్నాడు వృషభ రాశి వారికి.
వారికి. మరి శని భగవానుడు కనుక తీసుకుంటే మీ జన్మరాశికి కర్మస్థానాధిపతి, దశమ స్థానాధిపతి అయిన శని లాభస్థానంలో సంచరించేటప్పుడు ఏం జరుగుతుందంటే, లాభస్థానంలో సంచరించేటప్పుడు ఉద్యోగపరమైనటువంటి లాభాలు మే 14వ తేదీ వరకు చేసేటటువంటి పనులలో బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది. మే 14 కాదంటే మే 18వ తేదీ వరకు చేసేటటువంటి పనులలో శని భగవానుడి యొక్క కారణం చేత బ్రహ్మాండమైన అనుకూలత కలుగుతుంది. అంటే మార్చి 30వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు ఎవరికైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, ఉన్నత ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారో, ప్రమోషన్స్ కోసం ట్రై చేస్తున్నారో అటువంటి వారికి మే 18వ తేదీ వరకు బ్రహ్మాండమైన అనుకూలత, శని అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. మరి మే 18వ తేదీ తర్వాత పరిస్థితి ఏంటంటే, మే 18వ తేదీన రాహుకేతు గ్రహాలు మీ జన్మరాశికి దశమ స్థానంలోకి రాహువు, చతుర్థంలో కేతువు వస్తారు. ఈ దశమ స్థానంలోకి రాహువు యొక్క ప్రభావం వచ్చినప్పుడు ఉద్యోగపరమైనటువంటి విషయాలలో కొద్దిగా సమస్యలు అనేటటువంటివి అంటే అప్పటిదాకా సమస్య లేకపోయినప్పటికీ కొద్దిగా సమస్యలు కలుగుతాయి. దశమ స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నటువంటి కారణం చేత తీవ్రంగా ఉండదు, కానీ చిన్న చిన్న ఉద్యోగ వ్యాపార సమస్యలు మొదలవుతాయి. కాబట్టి మే 18వ తేదీ నుంచి చేసేటటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ఈ రాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. అలానే క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అనేటటువంటిది వృషభ రాశి వారిని చక్కగా అందలం ఎక్కిస్తుంది అని చెప్పాలి. ఇంకా ఈ రాహుకేతు గ్రహాల వలన కానీ, శని గురుగ్రహాల వలన కానీ వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, స్థిరాస్తులను వృద్ధి చేయటంలో బ్రహ్మాండమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా వృషభ రాశి వారికి ఆత్మవిశ్వాసం చక్కగా పెరుగుతుంది. అంటే అలానే 2వ స్థానంలో గురుడి యొక్క ప్రభావం కారణం చేత కుటుంబపరమైనటువంటి గృహ జీవనం కూడా చాలా ఆనందకరంగా మారుతూ ఉంటుంది. విలువైనటువంటి వస్తువులు కానీ, భూములు కానీ కొనుగోలు కోసం ఈ సంవత్సరం ఖచ్చితంగా విలువైనటువంటి వస్తువులకు మీరు అధికారులు, మీరు ఓనర్లుగా మారుతారు. అటువంటి గొప్ప పరిస్థితి ఇక్కడ ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. అలానే కోర్టు వ్యవహారాలతో బాధపడుతున్నటువంటి వృషభ రాశి వారికి కూడా సమస్యలు అనేటటువంటివి తొలగిపోతూ ఉంటాయి. గృహంలో శుభకార్యాలు నిర్వహించడం కోసం చేసే ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి. అలానే ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా అనుకూలంగా మారతాయని చెప్పాలి. మే 18వ తేదీ నుంచి దశమ స్థానంలో రాహు యొక్క సంచారం కొద్దిగా ఉద్యోగపరమైన వ్యాపారపరమైనటువంటి ఆటంకాలను కలిగిస్తుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి కొద్ది చిన్న చిన్న రెమెడీస్ చేసుకోవడం మంచిది. ఎవరైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో ఆ వ్యాధుల నుంచి విముక్తి కలిగి కొంచెం మంచి స్వస్థత కలిగి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. అధికార బలం అనేటటువంటిది ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చక్కగా పెరుగుతూ ఉంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆదాయానికైతే మాత్రము ఎక్కడా కూడా ఈ రాశి వారికి లోటు అనేటటువంటిది ఉండదు అని చెప్పాలి. అలానే ఏ పని తలపెట్టినా సరే దిగ్విజయంగా ముందుకు వెళ్ళగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఇక్కడ ఈ వృషభ రాశి వారికి కలుగుతున్నాయని చెప్పాలి. చతుర్థంలో సంచరించేటటువంటి కేతువు యొక్క ప్రభావం కారణం చేత గృహ నిర్మాణాది ప్రయత్నాలలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతాయి. విద్యార్థులు కనుక తీసుకుంటే కొద్దిగా విద్యార్థులు విద్యాపరమైనటువంటి విషయాలలో చిన్న చిన్న ఇబ్బందులు అనేటటువంటివి కలుగుతూ ఉంటాయి. ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులను కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసేటటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులతో సహా అందరినీ కనుక పరిశీలించినట్లయితే అందరికీ కూడా ఈ విశ్వావసునామ సంవత్సరం చాలా చాలా అనుకూలంగా, యోగదాయకంగా, లాభదాయకంగా ఉంటుంది అని చెప్పాలి. అలానే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి వారికి ప్రమోషన్స్ రావటం అనేటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది. ఊహించినటువంటి విధంగా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి డబుల్ ఇంక్రిమెంట్స్ వచ్చేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారు ప్రతికూలమైన అంటే ఉద్యోగంలో స్థిరత్వాన్ని కోల్పోయినటువంటి వారికి ఈ సంవత్సరం చక్కగా స్థిరమైనటువంటి ఉద్యోగంతో జీవితం ఆనందకరంగా మారే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. మీ తెలివితేటలకి, మీ ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభిస్తుందని చెప్పాలి. అలానే రాజకీయ రంగంలో ఉండేటటువంటి రాజకీయ నాయకులను కనుక పరిశీలించినట్లయితే శని లాభస్థానంలో సంచరించడము, గురుడు 2వ స్థానంలో సంచరించడము, దశమంలో రాహువు, చతుర్థంలో కేతువు 4 గ్రహాలు కూడా రాజకీయ నాయకులకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రజలతో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉంటారు. ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ సంవత్సరం
ఎటువంటి ఎలక్షన్స్లో పోటీ చేసినా సరే చక్కటి విజయాన్ని పొందుతూ ఉంటారు. అలానే సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి, కళాకారులకు, టీవీ నటులకు మొదలైనటువంటి వారిని కనుక మనం పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వీరికి అవకాశాల వెల్లువ అనేటటువంటిది కనిపిస్తూ ఉంటుంది. బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ముఖ్యంగా వ్యాపారస్తులను కనుక పరిశీలించినట్లయితే అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైనటువంటి యోగకాలం అని చెప్పాలి. అంటే హోటల్ బిజినెస్ చేసేవారికి కానీ, రిటైల్ వ్యాపారులకు కానీ, లేదా హోల్సేల్ వ్యాపారులకు కానీ ఇది చాలా మంచిది. ఎవరికైతే వృషభ రాశిలో జన్మించినటువంటి వారు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారో అటువంటి వారికి ఇది అనుకూలం. జాయింట్ వ్యాపారం చేసేటటువంటి వారికి మాత్రము భాగస్తుల మధ్య అభిప్రాయ భేదాలు కలిగి విడిపోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పార్ట్నర్షిప్ బిజినెస్ చేసేటటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించండి. అలానే రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి వారికి అనుకూలమైన ఫలితాలు పొందుతారని చెప్పాలి. స్థిరాస్తుల యొక్క వృద్ధి అనేటటువంటిది పెరుగుతూ ఉంటుంది. విద్యార్థులకు కొద్దిగా జ్ఞాపక శక్తి లోపం అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. మీ జన్మరాశికి 2వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క కారణం చేత అనుకూలమైన ఫలితాలు వస్తున్నప్పటికీ చతుర్థంలో ఉన్నటువంటి కేతువు కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ దెబ్బతీస్తూ ఉంటాడు. కాబట్టి అధికమైనటువంటి కాన్సన్ట్రేషన్తో కనుక విద్యార్థులు చక్కగా చదువు మీద శ్రద్ధ పెట్టినట్లయితే మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత వ్యవసాయదారులు కనుక పరిశీలించినట్లయితే ఈ సంవత్సరం వ్యవసాయదారులకు 2 పంటలు కూడా మొదటి పంట కన్నా 2వ పంట అధికమైనటువంటి దిగుబడి కలుగుతుంది. అంటే మొదటి పంట కూడా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ 2వ పంట కూడా అధికమైన దిగుబడి వస్తుంది. ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతూ ఉంటారు. దీర్ఘకాలికంగా చేసినటువంటి రుణాల నుంచి కూడా అన్నదాతలు, వ్యవసాయదారులు విముక్తి పొందుతారని చెప్పాలి. కౌలుదారులకు కూడా మంచి ప్రోత్సాహకాలు ఉంటాయి. అంటే గతంలో చేసినటువంటి అప్పులు కూడా తీర్చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా చక్కగా గృహంలో శుభకార్యాలు చేయటం అనేటటువంటిది సంభవిస్తూ ఉంటుంది. చేపల చెరువులు, రొయ్యల చెరువులు మొదలైనటువంటి వాటికి ఈ సంవత్సరం చాలా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పాలి. మరి ఈ సంవత్సరం అంతా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వారికి అదృష్టపు సంఖ్య ఏమిటి అంటే అదృష్టపు సంఖ్య 6. ఈ సంవత్సరం అంటే ఏ పని మొదలుపెట్టినా సరే 6వ నెంబర్తో ఉన్నటువంటిది కనుక చేసినట్టయితే బాగుంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో జన్మించినటువంటి వారు కొంచెం అంటే 2వ స్థానంలో గురుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత ఈ రాశిలో జన్మించినటువంటి వారు గురు సంబంధమైనటువంటి స్తోత్ర పారాయణలు చేయటం కానీ, అలానే చతుర్థంలో కేతువు యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కేతు గ్రహానికి సంబంధించినటువంటి జపాలు కానీ, హోమాలు, దానాలు, క్షీరతర్పణాలు చేయించుకోవటం, లేదా కేతువుకు అతిదేవత అయినటువంటి గణపతి ఆరాధన ద్వారా కూడా వృషభ రాశి వారికి మంచి ఫలితాలు అనేటటువంటి పొందుతారు. ఈ కేతు ఆరాధన చేయటం వలన విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ ఏర్పడేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలితాలు. శుభం.